బండి భగీరథకు ముందస్తు బెయిల్పై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపింది హైకోర్టు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్పై వారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు చెప్పింది. బండి భగీరథ్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. పోలీసుల తరపున వాదనను పీపీ నాగేశ్వరరావు వినిపించారు. ఈ సందర్భంగా గత తీర్పులను కూడా ప్రస్తావించారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. పోక్సో కింద కేసు నమోదైన పిటిషనర్ కు కొన్ని హక్కులు ఉంటాయన్నారు భగీరథ్ లాయర్. పోక్సో చట్టంలోని సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రారని కోర్టుకు తెలిపారు. బిఎన్ఎస్ సెక్షన్ 74, 75 ఆరోపించబడిన నేరాలు రుజువు కాలేదన్నారు. బాధితురాలిగా చెబుతున్న బాలిక వయస్సు 19 నుంచి 20 మధ్య ఉంటుందన్నారు. ఆమె తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయస్సు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారన్నారు నిరంజన్ రెడ్డి. 8 నెలల కింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉందన్నారు. బాలిక మైనర్ కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలుంటే సమర్పించాలని హైకోర్టు కోరింది. 5 ఏళ్ల క్రితం అంటే అమ్మాయికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కారు నడుపుతూ కేసు నమోదైందన్నారు. ఆ యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుందని కోర్టుకు తెలిపారు నిరంజన్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, బండి భగీరథ్ కేసు విచారణపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అయితే బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి అయితే సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు విచారణ అయితే సాగింది. విచారణలో ఇటు బండి భగీరథ్ తరఫున నిరంజన్ రెడ్డి ఇటైతే వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా ఇటు పోక్సో కేసు, అదేవిధంగా 74, 75 పిటిషన్స్, బిఎన్ఎస్ యాక్ట్స్కి సంబంధించినటువంటి పలు పిటిషన్లపై కూడా విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే మైనర్ బాలిక పైన ఈ వేధింపులు, అదేవిధంగా అత్యాచారం జరిగిందనేటువంటి కోణంలో బిఎన్ఎస్ కాకుండా ఇటు పోక్సో కేసులు పెట్టడం అయితే ఇటు కోర్టు పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలను అయితే కోర్టు కోరడం జరిగింది. ఎందుకంటే పిటిషన్ చేసినటువంటి ఒక మహిళ వయసు అయితే 2008 డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా 2010 డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్న కారణంగా అయితే ఇటు హైకోర్టు పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వాలంటూ కూడా ఇటు పిటిషనర్ తరఫున వాదనలు అయితే వినిపించినటువంటి న్యాయవాదికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన ఈ కేసుకు సంబంధించి గమనించినట్లయితే ఇటు బండి భగీరథ్కు సంబంధించి పిటిషన్ చేసినటువంటి క్రమంలో తొలుత బిఎన్ఎస్ యాక్ట్ 74, 75 తరఫున కేసు నమోదు చేసినటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి యొక్క ప్రూఫ్స్ ఏదైతే ఇవ్వలేకపోయినటువంటి క్రమంలో అనంతరం బాలిక వయసును తక్కువ చేసే ఇటు పోక్సో యాక్ట్స్ కింద అయితే తల్లిదండ్రులు కేసు నమోదు చేసినట్లయితే తెలిసినట్లయితే మనకు ఇప్పటికే పిటిషనర్ తరఫున వాదనలు చేర్పించడం జరిగింది. ఈ నెల 12వ తేదీన అయితే ఇటు బండి భగీరథ్ తరఫున న్యాయవాది పిటిషన్ చేసినటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి విచారణను సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు జడ్జి అయితే అన్ని కోణాల్లో కూడా ఇటు వాదనలు విన్న అనంతరం అయితే ఈ యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి ఒక విచారణను రేపటికి వాయిదా వేస్తూ అయితే ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ఎవరైతే పిటిషనర్ పోక్సో యాక్ట్లో ఉన్నటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో తాను గతంలో 2021లో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్లో తను కార్ డ్రైవ్ చేస్తూ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఆధారంగా చూసుకున్నట్లయితే తను మైనర్ కాదనేటువంటి విషయాన్ని ఇటు పిటిషనర్ తరఫున న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు అయితే పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దానికి సంబంధించి పోలీసులు కూడా విచారణలో పూర్తి స్థాయిలో తన బర్త్డేకి సంబంధించి ఏదైతే అఫిడవిట్ కానీ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లతో పాటు తను ఏదైతే బాధితురాలు ఏం చదువుకుంటుంది, ఏం చేస్తుంది అనేటువంటి విషయంపై కూడా ఇటు హైకోర్టు జడ్జి ఆరా తీసిన క్రమంలో దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయినా కానీ కూడా అందుబాటులో ఉంచి ప్రొడ్యూస్ చేయాల్సిందిగా అయితే సూచించడం జరిగింది. సో ఈ యొక్క పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఏదైతే బాధితురాలుకు పోక్సో అప్లికేబుల్ అవుతుందా లేదా, బాధితురాలకి పోక్సో అప్లికేబుల్ అవ్వడానికి ముందస్తుగా మనం చూస్తే 18 ఇయర్స్ ఏదైతే క్రైటీరియా ఉందో 18 ఇయర్స్కు లోబడి ఉంది అని చెప్పేసి అయితే బాధిక ఏదైతే పోక్సో యాక్ట్ బాధితురాల తరపున న్యాయవాది చెప్తున్నటువంటి క్రమంలో ఇటు తనకు 18 ఇయర్స్ కాదు 19 లేదా 20 ఇయర్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇటు బాధితుడైతే పిటిషనర్ తరపున న్యాయవాది చెప్పిన క్రమంలో 2 విషయాలను కూడా పరిగణలో తీసుకున్నటువంటి జడ్జి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించినటువంటి విచారణను రేపటికి వాయిదా వేసింది. జ్యోతి.